బీసీల యొక్క జీవన్ మరణ సమస్య అయినటువంటి రాజ్యాంగబద్ధమైనటువంటి హక్కును సాధించే క్రమంలో భారత జాగృతి అధ్యక్షురాలు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు గత 15 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి 10 జిల్లాలలో బీసీలకు సంబంధించినటువంటి రాజ్యాంగబద్ధమైన హక్కు ఏదైతే కాంగ్రెస్ పార్టీ ప్రకటించిందో ఆ 42% రిజర్వేషన్ సాధిస్తే కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా మాత్రమే ఇవ్వాలనేటువంటి కుట్ర పన్నితే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఏ ఒక్కరు కూడా విద్యా ఉద్యోగాల్లో కూడా ఈ రాజ్యాంగబద్ధమైనటువంటి 47% హక్కు రావాలని ప్రశ్నించినటువంటి ఏకైక వ్యక్తి ఇవాళ ఎమ్మెల్సీ కవితక్క గారు. ఇవాళ గౌరవనీయులైనటువంటి ఎమ్మెల్సీ పదవిలో ఉన్నటువంటి తీన్మారు మల్లన్న నీదది మూతియా లేకపోతే మూసీ నది అని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇంత పెద్ద ఎత్తున తెలంగాణ రాష్ట్రంలో జాగృతి ఆధ్వర్యంలో యూపీఎఫ్ ఆధ్వర్యంలో బీసీల హక్కుల కోసం 15 నెలలుగా పోరాటం జరుగుతుంటే నువ్వు ఎక్కడ పడుకున్నావని చెప్పేసి మేము ప్రశ్నిస్తూ ఉన్నాం. ఏ రోజైతే రాజకీయంగా నీకు అవకాశం లభిస్తుందో, రాజకీయంగా అది నీకు స్వార్థానికి ఉపయోగపడుతుందో ఆ రోజు మాత్రమే బీసీల మాట మాట్లాడుతూ ఆ తర్వాత నీ ఆఫీసులో ఒక సెటిల్మెంట్లకు భూదందాలకు అడ్డాగా మార్చుకొని ఇవాళ బీసీ ఉద్యమాన్ని కూడా నీ వ్యక్తిగత ఎదుగుదలకు వాడుకుంటున్నటువంటి నువ్వు ఇవాళ కవితక్క గారు ఏ కులంలో పుట్టినటువంటి వ్యక్తి అయితే ఏంది, ఇవాళ భారత రాజ్యాంగాన్ని రాసినటువంటి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కేవలం దళితుల కోసమే రాజ్యాంగాన్ని రాయలేదు. ఇవాళ బీపీ మండల్ గారు కమిషన్ వేసినటువంటి మురార్జీ దేశాయ్ గారు ఆయన ఏ కులానికి చెందినటువంటి వ్యక్తి. ఇవాళ అదే కోవలో కవితక్క గారు బీసీల ఉద్యమాన్ని తన బుధానికి వేసుకొని తెలంగాణ రాష్ట్రం మొత్తం తిరిగి బీసీలందరినీ చైతన్యం చేసి ఇవాళ ప్రభుత్వం యొక్క మెడలు వంచి ఆర్డినెన్స్ సాధిస్తే ఇవాళ ఆర్డినెన్స్ ఇచ్చినటువంటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏ కులం. అట్లా అనుకుంటే బీసీల సమస్యలు బీసీలో మాట్లాడాలంటే బీసీల రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం బీసీలో పోరాడాలనుకుంటే ఇవాళ తెలంగాణ రాష్ట్రం ఎట్లా వచ్చేదని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. భారత రాజ్యాంగాన్ని పట్టుకొని దేశం మొత్తం తిరుగుతున్నటువంటి రాహుల్ గాంధీ గారు ఏ కులం అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నా. అందుకే మిస్టర్ మల్లన్న గారు నువ్వు చాలా తప్పుడు ఆలోచనలతో ఉన్నావు, నువ్వు చాలా తప్పుడుగా మాట్లాడుతూ ఉన్నావు. ఇవాళ మేము దాడులకు వ్యతిరేకమే, కానీ నీ మాట ఇవాళ తొండ ముదిరి ఊసర వెళ్ళినట్టుగా మనిషి ముదిరితే ఊసర వెళ్ళి ముదిరితే మల్లన్నగా ఇవాళ తీన్మారు మల్లన్న కనిపిస్తా ఉన్నాడు. ఖబర్దార్ తీన్మారు మల్లన్న, ఇంకోసారి ఇలాంటి అవాక్కులు చెవాక్కులు పేలిస్తే ఇవాళ కేవలం దాడులతోనే వదిలేసినాం. కానీ తెలంగాణ ప్రజలు బీసీలు ఇవాళ చాలా చైతన్యమైనరు. కవితక్క గారి నిస్వార్థ పోరాటం మొత్తం కూడా గ్రామానికి చేరింది. గ్రామాల్లో ఉన్నటువంటి మహిళలు బీసీలు ఇవాళ కవితక్క గారు అడుగులో అడుగేసి తెలంగాణ రాష్ట్రంలో పాల్గొంటూ ఉంటే ఓర్వలేక ఆమెకు వచ్చినటువంటి ఆ పేరు ప్రతిష్టలను తక్కువేయడం కోసం ఇవాళ చిల్లర రాజకీయాన్ని నెత్తికెత్తుకొని ఇవాళ ఏదేదో మాట్లాడుతూ ఉన్నామంటే నీ దిగజారు రాజకీయం అర్థమైపోయింది బిడ్డ. ఖబర్దార్. కవితక్క గారిని వ్యక్తిగతంగా ఏదైతే నువ్వు బీసీలకు 42% రిజర్వేషన్ల అమలు కోసం ఆర్డినెన్స్ వస్తే ఏ విధంగా నువ్వు సంబురాలు చేసుకుంటావని మాట్లాడుతా ఉన్నాడు. మేము అడుగుతా ఉన్నాం, అయ్యా తీన్మార్ మల్లన్న, తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో నీ పాత్ర ఎక్కడుందని ప్రశ్నిస్తా ఉన్నాం. తెలంగాణ ఉద్యమంలో నువ్వు ఏ రోజు కూడా తెలంగాణకు జైకొట్టి తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న నాయకుడివి కాదు. బహుజన ఉద్యమాలు జరుగుతుంటే గౌరవనీయులైనటువంటి ఆర్కృష్ణయ్య లాంటి వ్యక్తిని కూడా ఆయన వ్యక్తిత్వాన్ని కించపరిచి మాట్లాడినటువంటి దుర్మార్గమైనటువంటి చరిత్ర నీది. ఇవాళ నేను అడుగుతా ఉన్నా, డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం రాస్తే సబ్బండ వర్గాల కోసం రాసిండు గాని కేవలం దళితుల కోసమో బహుజనుల కోసమో మాత్రమే రాయలేదు. అలాగే ఇవాళ ఏదైతే మురార్జీ దేశాయ్ గారు మండల్ కమిషన్ వేసిండో ఆ మండల్ కమిషన్ వేసినటువంటి వ్యక్తి బహుజనుడు బీసీనో కాదు. అట్లాగే ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో బీసీ ఉద్యమాన్ని భుజానికి ఎత్తుకున్నటువంటి కవితమ్మ ఏ కులంలో పుడితే ఏంది కానీ ఏ వర్గాల కోసం మాట్లాడుతుందన్న అంశాన్ని సోయరిగి నువ్వు ప్రవర్తించాల్సిన అవసరం ఉందని చెప్పేసి గుర్తు చేస్తా ఉన్నా. ఇవాళ కవితమ్మ గారు ఈ వర్గాల కోసం 15 నెలలుగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 10 జిల్లాలలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెడుతూ 89 కులాలను దగ్గరగా కలిసి వాళ్ళ సమస్యలన్నింటినీ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చి పరిష్కరించేటువంటి దారులు చూపుతా ఉంటే ఇవాళ 42% రిజర్వేషన్ల అమలు కోసం ఆమె చట్టసభలో కేవలం కాంగ్రెస్ పార్టీ రాజకీయపరమైనటువంటి బిల్లు మాత్రమే పెడతా అంటే ఎందుకు రాజకీయపరమైనటువంటి బిల్లు మాత్రమే పెడతావు? ఖచ్చితంగా విద్యా ఉద్యోగాలకు కూడా ఈ బీసీ వర్గాలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలని చెప్పి డెడికేషన్ కమిషన్ వేయాలని చెప్పి కాన్స్టిట్యూషన్ కు లోబడి పోరాటం చేస్తా ఉంటే నువ్వెక్కడో నీ ఆఫీస్ లో కూర్చొని నువ్వు సెటిల్మెంట్లు చేసుకుంటా ఉంటే ఆమె తెలంగాణ రాష్ట్రంలో వీధిలోకి వచ్చి బహుజనుల వర్గాల కోసం బీసీల కోసం పోరాటం చేస్తా ఉంది. ఇవాళ నువ్వు ఒక గౌరవ ఎమ్మెల్సీగా కొనసాగుతా ఉన్నావు. నీకు ఒక మురికి కుంపంగా మారిందనేటువంటి తెలంగాణ ప్రజలు చూస్తా ఉన్నారు. మేము ఇవాళ ముక్త కంఠంతో ఖండిస్తా ఉన్నాం. బిడ్డ, నీ నోటికి ఏదొస్తే అది మాట్లాడితే
చూస్తూ కూర్చోడానికి ఇంకా తెలంగాణ సమాజం సిద్ధంగా లేదు. కవిత గారు పుట్టినటువంటి కులం ఏదైనా కావచ్చు, కానీ ఆమె తెలంగాణ ఉద్యమంలో ఈ తెలంగాణ ప్రాంతంలో బతుకమ్మని కాపాడింది, బోనాలని కాపాడింది, వాటిని విశ్వవ్యాప్తం చేస్తూ తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను విశ్వవ్యాప్తం చేస్తూ వాటిని నిలబెట్టినటువంటి చరిత్ర ఆమెకుంది. నీకే చరిత్ర ఉందయ్యా? నువ్వు ఇవాళ ఒక యూట్యూబ్ ఛానల్ పెట్టుకొని వ్యక్తిగతంగా వ్యక్తులను దూషిస్తూ అక్కడి నుండే ఫోన్లు చేస్తూ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేస్తూ వాళ్ళని ఆఫీసులకు పిలుచుకొని ల్యాండ్ సెటిల్మెంట్లు, భూదందా, ఇక ఆర్థిక పరమైనటువంటి నేరాలకు పాల్పడుతున్నటువంటి ఒక నేరగాడివి నువ్వు. ఇవాళ నీ చరిత్ర మొత్తం బయట పెడితే పేగులు చెప్పుకుంటే పొట్ట మీద పడ్డట్టుగా ఉంటది. నీకు ఒక తల్లే జన్మనిచ్చింది, నీకు ఒక భార్యనే నీతో సంసారం చేస్తా ఉంది. నువ్వేం మాట మాట్లాడుతున్నావయ్యా? గౌరవప్రదమైనటువంటి ఒక శాసన మండలి సభ్యురాల్ని, ఒక సోదరి సమానమైనటువంటి వ్యక్తిని నువ్వు ఇవాళ నీకు మాకు కంచం పొత్తుందా మంచం పొత్తుందా అంటా ఉన్నావంటే నువ్వెంత నీతమైనటువంటి స్థితికి దిగదాడినవో తెలంగాణ సమాజం ఆలోచించాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ఇలాంటి వ్యక్తులు రాజకీయాల్లో ఉంటే కేవలం స్వార్థ రాజకీయాల కోసం ఎంతకైనా దిగజారుతారని చెప్పేసి తెలంగాణ సమాజం కూడా ఈ విషయాన్ని గమనించాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఎందుకంటా ఉన్నామంటే గౌరవ ఎమ్మెల్సీ కవిత గారు చాలా బాధ్యతాయుతంగా ఆమె ఏ విషయాన్నైనా కూడా కులంకషంగా ఈ వర్గాలకు న్యాయం జరగాలని, ఇవాళ మొన్నటికి మొన్న మహిళల కోసం 33% రిజర్వేషన్ వస్తే చట్టసభల్లో వాళ్ళ ప్రాతినిధ్యం పెడుతుందని చెప్పేసి ఢిల్లీ కేంద్రంగా పోరాటం చేసినటువంటి చరిత్ర ఆమెకుంది. ఇవాళ తెలంగాణ రాష్ట్రంలో జాగృతి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల విద్యా ఉద్యోగ అవకాశాల కోసం ట్రైనింగ్ సెంటర్లు పెడుతూ హెల్త్ క్యాంపులు నిర్వహిస్తూ ఇవాళ ఈ సంస్కృతి సాంప్రదాయాలు మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అదేవిధంగా చింతపండు నవీన్ అలియాస్ చింతపండు నవీన్, కానీ అలియాస్ గా తీర్మానం మళ్ళని పెట్టుకుంటూ ఆయన చరిత్ర ఏందో ఈ తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తెలుసు. ఫోన్లు చేయడము, బెదిరియడము, ఆఫీసులో వెళ్ళి సెటిల్మెంట్ చేయడం. ఈ రోజు కవితమ్మ మాట్లాడే వరకు కూడా ఏ కాంగ్రెస్ నాయకుడు, కాంగ్రెస్ ఉన్న బీసీ నాయకులు కూడా ఈ బీసీ కామన్ డిక్లరేషన్ కోసం మాట్లాడిన దాఖలాలు లేవు. మీరు 100 రోజుల్లో చేస్తున్న మీ ముఖ్యమంత్రి దాన్ని ఊసలేకపోతే కల్వకుంట్ల కవిత గారు కదా ఆ రోజు మీటింగ్లు పెట్టి, ఇంద్రబాబు ధర్నాలు పెట్టి, ప్రతి ఒక్క జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశాలు పెట్టి ఈ పేరు కవితమ్మకు వస్తుందని బీసీలు అందరూ కూడా కవితమ్మ దగ్గర అవుతారు ఈరోజు. ఎందుకంటే బీసీలో ఉన్న అట్టడుగు కులాలు కూడా, ఎందుకంటే మాకు కూడా తెలియదు కొన్ని కులాలు, మందుల, పాముల, దొమ్మెర ఇలాంటి కులాలను కూడా ఈరోజు ప్రాతినిధ్యం వహిస్తున్నారు ఈ యునైటెడ్ పూలే ఫ్రంట్ లా. ఇవన్నీ కూడా మీకు ఈ ఓర్వలేని తనం వల్ల ఆటలు చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. మీరు దీనికి కవితమ్మకు క్షమాపణలు చెప్పకపోతే మీకు ఖచ్చితంగా ఈ రోజు జరిగిన దానికన్నా ఇంకా తీవ్రమైన దాడులు కూడా చేయడానికి బీసీలు తీర్మానాల మీద దాడి చేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఎట్టి పరిస్థితుల్లో మీరు కవితమ్మకు క్షమాపణ చెప్పి ముక్కు నేలకు రాసే విధంగా మేము చేస్తామని చెప్పేసి ఈరోజు పత్రికా ముఖంగా తెలియజేస్తున్నాం. ఈ అవకాశం కల్పించిన మిత్రులకు ధన్యవాదాలు. ఒక మనిషి అనుకోవద్దు, ఒక పశువు అనుకోవాలి. ఎందుకంటే ఒక మహిళా నాయకురాలను ఇలా బీసీల కొరకు ఉద్యమిస్తున్నటువంటి నాయకురాల్ని ఈ విధంగా ఒక అసలు వినడానికి బాగలేనటువంటి మాట మాట్లాడుతుందంటే ఆయనకు తల్లి, భార్య, బిడ్డ ఇట్లా లేదా అని నేను అడుగుతున్నా ఈ వేదిక ద్వారా. ఎందుకంటే ఆ విధమైన మాటలు మాట్లాడితే ఆయన కుటుంబ సభ్యులే ఇవాళ తిట్టుకోవాల్సిన పరిస్థితి ఉంది. ఇవాళ రాష్ట్రంలో అందరు ఈ మాటలు వింటుంటే అనే కష్టం నుంచి ఢిల్లీ దాకా మన తెలంగాణలోని బీసీల పరిస్థితిని, ఇవాళ బీసీలకు 42% రిజర్వేషన్ కల్పించాలని మొన్ననే ఢిల్లీ వెళ్లి కూడా ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. ఇవాళ కవితక్క గారి పోరాటం వల్లనే ప్రభుత్వం తలొగ్గి క్యాబినెట్ ఆమోదం తెలపడం కూడా జరిగింది. ఇవాళ మీరు ఎక్కడ పోరాటం చేశారు? ఏ నాయకుడు ఎక్కడ బీసీల కొరకు పోరాటం చేశారు? ఇవాళ ప్రతి జిల్లాలో రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది కవితక్క గారి ఆధ్వర్యంలో. ప్రతి కుల సంఘాన్ని ఏకతాటి మీదకి తెచ్చి ఇవాళ రాష్ట్రంలో